సరే, ఇంకొక ఈ సందర్భంగా కూడా చెప్పాలి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నాకు బాగా గుర్తుంది, ఆయన రాజ్భవన్ నుంచి నేరుగా పత్రిక సంపాదకుల ఇళ్లకేను ఆఫీసులకు వెళ్ళారు. వైజ్రాయ్ క్యాంప్ ప్రారంభమైన నాటి నుంచి క్యాంప్ ముగిసే వరకు నేను దాదాపుగా రోజు ఆ క్యాంప్లో ఉన్నాను. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్గా ఆ క్యాంప్ న్యూస్ కవర్ చేసేవాళ్ళం. అంటే మా రిపోర్టర్స్ కవర్ చేసేవాళ్ళు, నేను కూడా దానికి మించిన యాక్టివిటీ అప్పుడు స్టేట్లో లేదుగా. పొలిటికల్ యాక్టివిటీ, ఎంతమంది ఎమ్మెల్యేలు చేరుతున్నారు, ఏం జరుగుతుందని చూడడానికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం మేము. నేషనల్ మీడియా కూడా వచ్చింది అప్పుడు, నాట్ ఓన్లీ మన తెలుగు మీడియా, నేషనల్ మీడియా కూడా వచ్చింది. అప్పుడు ఆ రోజు రాత్రి లెజిస్లేచర్ పార్టీ ఆగస్టు 30న ఎప్పుడో లెజిస్లేచర్ పార్టీ రాత్రి నిర్ణయం చేసింది, చంద్రబాబు నాయుడు గారు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా నిర్ణయం చేసింది. సో రాత్రి 1 గంటకు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. అది అందరు అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, ఇతరులు విద్యాధర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ప్రకటించినప్పుడు మేమందరం కూడా ఉన్నాం, మీడియా వాళ్ళం, అక్కడ ప్రెస్ వాళ్ళం. అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా లేదు, ఈ టీవీ అప్పుడప్పుడే ప్రారంభమైంది, రోజుకు 2 న్యూస్ బులెటిన్స్ వచ్చేవి. సో అప్పుడు వారు ఆయన ప్రకటించిన తర్వాత జరిగింది ఏమిటంటే, వారు ముందు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఇళ్లకు పోయినారు. అప్పుడు సిపిఐ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పువ్వాడ నాగేశ్వరరావు గారు ఉన్నారు, సిపిఎం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా బోడెపూడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారిద్దరు ఇళ్లకు వెళ్ళినారు. తర్వాత కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నట్టు, పి జనార్దన్ రెడ్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. వారింటికి పోయింది నాకు గుర్తులేదు, కానీ ఇద్దరు ఇళ్లకు పోయినారు. పోయి మరునాడు ఉదయము ఆ రాత్రి తెల్లవారుజామున వీళ్ళు ఇళ్లకు పోయినారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఇళ్లకు. మర్నాడు ఉదయమే అందరు ఇతరుల ఇళ్లకు వెళ్ళే. అప్పుడు ఇద్దరు సంపాదకులు వద్దు రావద్దు అవసరం లేదన్నారు. ఒకరు హిందూ ఆర్జే రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న ఆర్జే రాజేంద్ర ప్రసాద్ గారు, వారు మీరు నా ఇంటికి రావద్దండి, నేను వచ్చి మిమ్మల్ని సెక్రటరియట్లో కలుస్తాను గౌరవంగా మర్యాదపూర్వకంగా అని చెప్పినారు. ఇంకొకరు నాకు తెలిసి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులుగా ఉన్న ఎంవిఆర్ శాస్త్రి గారు. ఈ ఇద్దరు మాత్రం అవసరం లేదని చెప్పినట్టున్నారు. మిగతా అందరు సంపాదకుల ఇళ్లకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినారు. నేను మా సంపాదకులతో తగాదపడినాను. వారు ఈరోజు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు అడుగుతున్నానండి సార్, ఇది ఏపీడబ్ల్యూజేలో ఉండేటువంటి కొంతమంది నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించారు. ఎందుకంటే సబ్సిక్వెంట్గా మీకు ప్రెస్ అకాడమీ అనేది ఒకటి పెట్టి తర్వాత ఏపీడబ్ల్యూజే నాయకులకి ఆ పదవిని ఇవ్వడం ద్వారా అంటే జనం యొక్క ఒపీనియన్ మౌల్డ్ చేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఒక అంటే జర్నలిస్ట్ సర్కిల్లో మనం అనేది అది అందులో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే విక్రమ్ గారు ఇటువంటిది ఉన్నది కదా. నేను దానికి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చాలా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మా మీద తప్పుడు ప్రచారాలు. మొన్న కూడా జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా కూడా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుబంధమైన కార్మిక సంఘం కాదు. ఇతర కార్మిక సంఘాలలాగా కొన్ని కార్మిక సంఘాలు ఉంటాయి. కాంగ్రెస్కు ఐఎన్టీయూసీ ఉంది, సిపిఐకి ఏఐటీసీ ఉంది, సిపిఎంకు సిఐటియు ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు వారి వారి అనుబంధ సంఘాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కానీ ఇవాళ ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కానీ ఇవి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేవు. అయితే ఏ రాజకీయ పార్టీతోనూ అందున అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతోనూ అనవసరంగా తగాదాలు పెట్టుకోదు ఈ సంఘం. మా ఫోకస్ అంతా కూడా ఎంతసేపు వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సంక్షేమము, వారికి సంబంధించిన వేతనాలకు సంబంధించి కానీ ఇతరతర సౌకర్యాలకు సంబంధించి కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించిన కానీ ప్రభుత్వం నుంచి ఏ మేరకు మనం తెచ్చుకోగలం అనేది ఆలోచించడం తప్ప ప్రభుత్వం మీద ఏదో యుద్ధం చేయాలి, రోజు పొద్దున లేస్తే ప్రభుత్వంతో గొడవపడాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా ఈ సంఘానికి లేదు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే మేము వారికి ఎవరు ముఖ్యమంత్రి అయితే అసలు మీకు ఒక సంప్రదాయం ఉంది, అది నిజానికి చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ చేసినారు. గత 70 ఏళ్ల కాలంలో 1956లో మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ఇన్ని దశాబ్దాల కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఆఫీస్కి వచ్చి మీట్ ది ప్రెస్లో మాట్లాడతారు. ఆ మీట్ ది ప్రెస్లో మనం
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ఏమిటనేది వారికి వివరిస్తాం, ఒక మెమరాండం కూడా అందజేస్తాం. దాని మీద వారు చర్యలు తీసుకుంటారు. ఇది చాలామంది ముఖ్యమంత్రులు పాటించినారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు కూడా పాటించినారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు పాటించినారు. సరే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సరే చంద్రబాబు నాయుడు గారు 1999లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేసినారు. రాలేదా? 1999లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంకా ఆగలేదు. ఆయన నిజానికి 99లో ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన సొంత శక్తితో కాదు. ఆయన కార్గిల్ యుద్ధం కారణమైంది, వాజ్పేయి ఇమేజ్ కారణమైంది, బీజేపీ తోడు కారణమైంది. కానీ ఆయనే సొంతంగా అంటే అప్పటికి కమ్యూనిస్టులతో బ్రేక్ చేసుకొని బీజేపీ వెళ్ళారు. 99లో ఆయన బీజేపీతో కలిసినందువల్ల అధికారంలోకి మళ్ళీ వచ్చినారు. అయితే ఆయన ఏమనుకున్నారంటే ఇదంతా కూడా నా ప్రయోజకత్వం, నా కారణంగానే నేను మళ్ళీ గెలిచినాననే దీంతో ఇక ఆయన అంటే అట్లా అనుకున్నారా, లేకపోతే ఏపీడబ్ల్యూజీలో కమ్యూనిస్టులు ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి కమ్యూనిస్ట్ అనేది కమ్యూనిస్టుల అని ఆ ఏపీడబ్ల్యూజీలో కమ్యూనిస్టులు ఉన్నారనేది అసలు క్వశ్చనే కాదు. ఎందుకంటే మీరు చూడండి 99లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో కాదు, అందరితో ఆయన ప్రవర్తన అట్లాగే మారింది. సో ఆయన అక్కడ బ్రేక్ చేసినారు తప్ప తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చినారు, రోసయ్య గారు వచ్చినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి కాగానే మన దగ్గరికి రావడం, మన జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడం అనేది జరుగుతుంటుంది. అందులో భాగంగానే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారి మీద మేము సూర్యాపేట, నల్గొండ జిల్లా సూర్యాపేటలో మా మహాసభ, రాష్ట్ర మహాసభకు ఆహ్వానించినాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మేము పెట్టిన కొన్ని డిమాండ్లను అంగీకరించినారు. ఒకటి, మండల స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు. అప్పటికి మండల స్థాయిలో లేవు, మీకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మాత్రమే అక్రిడిటేషన్లు ఉండేవి. మండల స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు కానీ, లేకపోతే మన ప్రెస్ అకాడమీ ఏర్పాటు కానీ, తర్వాత హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు సోమాజిగూడ ప్రాంతంలో ఒక భవన సముదాయాన్ని ఇవ్వడం కానీ, ఇట్లాంటి డిమాండ్లన్నీ కూడా మనం అక్కడ సూర్యాపేట మహాసభలో వారి చేత అంగీకరింపజేసినాం. నిజానికి మొదటి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కు చిరకాలం నాయకత్వం వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గారిని మొదటి అధ్యక్షుడిగా ఎందుకు వేసినారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ ఎవరు ఇంకా అధికారంలోకి రాకముందు 80లో లేట్ 70sలో కాంగ్రెస్ ప్రభుత్వం, చెన్నారెడ్డి గారు 77-78 తర్వాత చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, భవనము, విజయ భాస్కర్ రెడ్డి, నలుగురి జరుగుతున్న హయాంలో, ఆ తర్వాత మళ్ళీ 89లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన హయాంలో ఒక కమిటీ వేసినారు. ఇతర రాష్ట్రాల్లో ప్రెస్ అకాడమీలు ఎట్లా ఉన్నాయో అట్లాంటి ఒక అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రెస్ అకాడమీ పెట్టడానికి 89లోనే జనార్దన్ రెడ్డి గారు 90లో ముఖ్యమంత్రి ఉండగా ఒక టీం, సియాసత్ అక్బర్ అలీ ఖాన్ గారు, తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి గారు మీడియా అడ్వైజర్గా ఉన్న రాజేశ్వరరావు గారు, తర్వాత రాఘవాచారి గారు, ఎన్జే రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ రెసిడెంట్ ఎడిటర్, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరితో కమిటీ వేసి ఈ కమిటీ ఇతర రాష్ట్రాలు తిరిగి వచ్చి ఒక నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రెస్ అకాడమీ ఏర్పాటు కోసం జరిగిన స్టడీ అంతా కూడా మన యూనియన్కి సంబంధించిన వారి నాయకత్వంలో జరిగింది. దీనిలో మా శ్రీనివాసరెడ్డి గారు చురుకైన పాత్ర వహించినారు. ఆ రిపోర్ట్ తయారు చేయడంలో, దాన్ని సబ్మిట్ చేయడంలో, తర్వాత ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేయించుకోవడంలో కూడా యూనియన్ పాత్ర ఉంది. కాబట్టి తొలి అధ్యక్షుడిని మా సంఘానికి సంబంధించిన నాయకుడిని వేయాలని మేము డిమాండ్ చేసినాం. చేసినందువల్ల చంద్రబాబు నాయుడు శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షుడిగా వేసినారు. శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షుడిగా వేసినంత మాత్రాన మేమేమి ప్రభుత్వానికో చంద్రబాబు నాయుడు గారికో ఊడిగం చేయలేదు, ఆయనకు సపోర్ట్గా పోలేదు. చంద్రబాబు నాయుడు సీఎం శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షుడిగా వేసిన కొద్ది కాలానికే వికారాబాద్లో సంఘటన జరిగింది. వికారాబాద్లో వార్తా విలేకరి మీద అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న చంద్రశేఖర్ మనుషులు దాడి చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన బయటకు వచ్చినారు, మాట్లాడినారు, ఉద్యమం చేసినాం. చంద్రశేఖర్కి మంత్రి పదవి రాకుండా ఆపినాం. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి డిమాండ్ చేసినాం, మీరు ఇతను మంత్రి పదవిలోకి తీసుకుంటున్నారు, ఇది తీసుకుంటే మాత్రం మంచిది కాదని చెప్పి మేము ఎంక్వైరీ కమిటీ వేయించి ఆ సంఘటన మీద దాని మీద చేసినాం. అదొక సంఘటన. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నన్ను ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసినారు. నేను 4వ అధ్యక్షుడిని. నేను చైర్మన్గా ఉన్న కాలంలో ఆంధ్రజ్యోతి మీద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు నేను చైర్మన్గా ఉండి అక్కడికి వెళ్ళి ఎడిటర్ కె శ్రీనివాస్ గారి అరెస్ట్ని నేను ప్రతిఘటించినాను, నిలబడినాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను, రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను, మీడియాతో మాట్లాడినాను. ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేస్తున్నది తప్పు అని చెప్పినాం. తెల్లవారుజామున 4:30కి నేను రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళినాను. నేను నా రాజీనామా పత్రం ఇచ్చినాను వారికి.
మీకు ఎంబరాసింగ్గా ఉంటుంది. నాకు మీరు ప్రభుత్వ హోదా ఇచ్చినారు, కేబినెట్ మంత్రి హోదా ఇచ్చినారు, నేనేమో నా సంఘాన్ని వదులుకోలేను. ఇది ఈ ప్రెస్ అకాడమీ అధ్యక్ష పదవులు అనేవి తాత్కాలికవి మాకు. మేము సంఘం శాశ్వతం మాకు కాబట్టి, మా సంఘ సభ్యులు శాశ్వతం కాబట్టి, మీడియా శాశ్వతం కాబట్టి మీరు నా రాజీనామా తీసుకోండి అంటే ఆయన రాజీనామా తీసి బుట్టలో వేసి, నేను అర్థం చేసుకోగలను, మీ ప్రయారిటీస్ నాకు తెలుసు, అవసరం లేదు, మీరు ప్రెస్ అకాడమీ ఉద్యోగం చేయవచ్చు, మీ ఉద్యోగం మీ ఆందోళన మీరు చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అప్పుడు అరెస్టులు చేశారా మీరు డిమాండ్ చేసినట్టుగా? ఎవరైతే జ్యోతి మీద అటాక్ చేశారో పెట్టినారు, తర్వాత ఇటు వీరి మీద కూడా పెట్టినారు, మీడియా మీద కూడా. ఇవాళ ఆ రోజున ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడికి సంబంధించి కె శ్రీనివాస్ ఇంకో ఇద్దరు విలేకరులు జైలు కూడా వెళ్ళొచ్చినారు. దాన్ని మేము ప్రతిఘటించినాం, వ్యతిరేకించినాం, ఇటు కేసులు పెట్టించినాం కూడా చేసాం. తర్వాత కాలంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2 ఛానళ్ళ మీద ప్రభుత్వం ఇచ్చేస్తే మేమే నిలబడ్డాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిలబడ్డాయి, కొట్లాడినాయి దాని గురించి. ఏనాడు కూడా జర్నలిస్టుల సమస్య దగ్గరికి వచ్చేసరికి జర్నలిస్టుల కోరికలకు సంబంధించినంత కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా సంఘం కాంప్రమైజ్ అయింది లేదు. మా మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు చేసినారు. సో